గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఆప్షన్ ఏ మయోలజీ, ఆప్షన్ బి ఆర్థాలజీ, ఆప్షన్ సి డెర్మటాలజీ, ఆప్షన్ డి ఆస్టియాలజీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆస్టియాలజీ. మయోలజీ అంటే కండరం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఆర్థాలజీ అంటే కీళ్ళ గురించి అధ్యయనం చేయు శాస్త్రం. కీళ్ళలోని ఫ్లెక్సిబిలిటీ లేదా వశ్యతను కొలిచే ఒక పరికరాన్ని గోనియోమీటర్ అని అంటారు. కీళ్ళలోని వశ్యత రకాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. డెర్మటాలజీ. డెర్మటాలజీ అంటే చర్మం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. రెండవ ప్రశ్న, మానవ జీవితానికి అస్థిపంజర వ్యవస్థ ఉపయోగం. అంటే అస్థిపంజరం వ్యవస్థ వలన మన శరీరానికి కానీ మన జీవితానికి కానీ ఉపయోగం అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాలు ఉత్పత్తికి, ఆప్షన్ బి కాల్షియం మరియు ఫాస్ఫేట్ నిల్వలు, ఆప్షన్ సి సున్నితమైన అవయవ రక్షణ, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి అన్నీ. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాలు ఉత్పత్తి. ఇవి ఎముకలో డబ్ల్యూబీసీలు మరియు ఆర్బీసీలు ఉత్పత్తికి తోడ్పడతాయి. ఎక్కడంటే అవి ఈ లాంగ్ బోన్లోని ఎపిఫైసిస్ అనే పైన కప్పు వంటి ప్రాంతంలో అక్కడ ఆర్బీసీలు డబ్ల్యూబీసీలు ఉత్పత్తి జరుగును. దాన్నే రెడ్ బోన్ మ్యారో అని కూడా అంటారు. రెండవది కాల్షియం ఫాస్ఫేట్ నిల్వలు. కాల్షియం ఫాస్ఫేట్ నిల్వలు వచ్చేసి 90 నుంచి 95% ఎముకలోనే ఉంటాయి. సున్నితమైన అవయవాల రక్షణ. మన అవయవాల రక్షణ ఏది ఇచ్చేదంటే ఇది గేజ్ వలె, ఒక కేజ్ వలె అస్థిపంజర వ్యవస్థ ఉపయోగపడును. మూడవ ప్రశ్న, మానవ శరీరం ఎంత శాతంతో అస్థిపంజర వ్యవస్థ వ్యాపించి ఉంటుంది అని అడిగాడు. ఎంత శాతంతో? ఆప్షన్ ఏ 14%, ఆప్షన్ బి 40%, ఆప్షన్ సి 2%, ఆప్షన్ డి 0%. దీనికి ఆన్సర్ వచ్చేసి 14%. రెండవ ఆన్సర్ చూసుకున్నట్లయితే మానవ శరీరంలో కండరాలు 40% ఆవరించి ఉంటాయి ఫ్రెండ్స్. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే మానవ శరీరంలో 2% మాత్రమే ఆవరించి ఉన్న అవయవం కామెంట్ రూపంలో తెలియజేయండి. నాలుగవ ప్రశ్న, ఎముకలో వీటి అధిక సంఖ్య వల్ల ఎముక వినాశనం జరుగును. ఆప్షన్ ఏ ఆస్టియోక్లాస్టులు, ఆప్షన్ సి ఆస్టియోసైట్స్, ఆప్షన్ సి కొల్లాజియన్ ఫైబర్, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆస్టియోక్లాస్టులు. ఈ ఆస్టియోక్లాస్టులు అంటే ఎముక గుల్లబారడానికి, ఎముక వినాశనానికి ఉపయోగపడును. ఆస్టియోసైట్స్ అంటే ఎముక తయారీకి ఉపయోగపడే కణాలనే ఆస్టియోసైట్స్ అంటారు. కొల్లాజియన్ ఫైబర్స్ ఇవి శరీరంలో అధిక మొత్తంలో ఉన్న ఒక ప్రోటీన్. ఈ కొల్లాజియన్ ఫైబర్స్ని ఆసిన్ అని కూడా అంటారు. ఐదవ ప్రశ్న, పొడవు ఎముక యొక్క పై భాగాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ మెటాఫైసిస్, ఆప్షన్ బి ఎపిఫైసిస్, ఆప్షన్ సి డయాఫైసిస్, ఆప్షన్ డి అన్నీ. ఎముక యొక్క పై భాగాన్ని, దీనికి ఆన్సర్ వచ్చేసి ఎపిఫైసిస్. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే మెటాఫైసిస్. మెటాఫైసిస్ అంటే ఎపిఫైసిస్ మరియు డయాఫైసిస్ రెండు కలిసే చోటునే మెటాఫైసిస్ అంటారు. ఇది ఓన్లీ లాంగ్ బోన్లో మాత్రమే ఉంటుంది. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే డయాఫైసిస్. ఎముక యొక్క మధ్య భాగాన్ని డయాఫైసిస్ అంటారు. ఎముక యొక్క పై భాగాన్ని ఎపిఫైసిస్ అని అంటారు. ఆరవ ప్రశ్న, ఎముక యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం. ఆప్షన్ ఏ హెవార్షియల్ నానం, ఆప్షన్ బి క్యాలస్, ఆప్షన్ సి కాల్షియం ఫాస్ఫరస్, ఆప్షన్ డి అన్నీ. ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఎముక యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎవర్షియల్ నాళం. ఒకవేళ ఆప్షన్లో ఎవర్షియల్ నాళం అని లేకపోతే ఆసిన్ అని పెట్టుకోవచ్చు. ఎవర్షియల్ నాళాలు అనేవి లాంగ్ బోన్ యొక్క పెరియాస్టియం మరియు ఎండాస్టియం మధ్య
రక్తనాళాలు లేదా రక్తకేశ నాళాలు మాదిరిగా ఎవర్షల్ నాళం అనేది ఎముక మధ్యలో ఉంటాయి. ఇది ఒక వ్యవస్థ. క్యాలస్ అంటే విరిగిన ఎముకను క్యాలస్ అని అంటారు. కాల్షియం ఫాస్ఫరస్ అంటే ఎముక యొక్క తయారీలో ఇది ఒకటి ఉంటుంది. ఎముక తయారీకి ఉపయోగపడే విటమిన్ ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. 7వ ప్రశ్న, శబ్దం వినడానికి ఉపయోగపడని ఎముక. ఆప్షన్ ఏ మీలియస్, ఆప్షన్ బి ఇంకస్, ఆప్షన్ సి స్టెపిస్, ఆప్షన్ డి హయాయిడ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఉపయోగపడని ఎముక అని అడుగుతున్నాడు కదా, ఆప్షన్ డి దీనికి ఆన్సర్, ఆప్షన్ డి. మీలియస్ అనేది చెవులోనే ఉంటుంది, ఇంకస్ అనేది చెవులోనే ఉంటుంది, స్టెపిస్ అనేది కూడా చెవులోనే ఉంటుంది. వీటిని ఆడిటరీ బోన్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. హయాయిడ్ బోన్స్ అంటే గొంతులో, ఇది ఉరి వేసినప్పుడు విచ్చుకునే ఎముక. మనం ఏదైనా సూసైడ్ చేసినప్పుడు మర్డర్ జరిగిందా లేకుంటే సూసైడ్ జరిగిందా అని ఈ ఎముక ద్వారా మనం తెలియడం జరుగుతుంది. 8వ ప్రశ్న, మానవ శరీరంలో వెన్నెముక వంపుల సంఖ్య. ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 3, ఆప్షన్ 4 4, ఆప్షన్ డి 4. ఓకేనా. మానవ శరీరంలో వెన్నెముకల వంపులు అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అవి ఏటివి అంటే సర్వైకల్, థొరాసిక్, లంబార్ రీజియన్. ఇంకోటి 4వది మీరు ఆప్షన్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. 9వ ప్రశ్న, అప్పర్ బ్యాక్ ఈజ్ కాల్డ్ అంటే అప్పర్ బ్యాక్ అని దేనిని అంటారు అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ హంచ్ బ్యాక్, ఆప్షన్ బి హంప్ బ్యాక్, ఆప్షన్ సి రౌండ్ బ్యాక్, ఆప్షన్ డి ఆల్ అబో అన్నీ అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి అన్నీ, ఆల్ అబో. మొదటి ఆప్షన్ చూసుకున్నట్లయితే హంచ్ బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ బ్యాక్ అంటేనే కైపోసిస్ అని అర్థం. అంటే కైపోసిస్ అంటే వెనుకకు ఉన్న వంపు ఇంకా వెనుకకు ఉంటే దాన్ని కైపోసిస్ అని అంటారు. హంప్ బ్యాక్ అన్న కూడా కైపోసిస్సే, రౌండ్ బ్యాక్ అన్న కూడా కైపోసిస్సే. లాడ్రోసిస్ని ఏమంటారు అని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. 10వ ప్రశ్న, వెన్నెముక ఒక ప్రక్కకు వంగి ఉన్న లోపాన్ని ఏమంటారు. ఆప్షన్ ఏ కైపోసిస్, ఆప్షన్ బి బౌల్ లెగ్స్, ఆప్షన్ సి నాకున్ని, ఆప్షన్ డి ఏది కాదు. కైపోసిస్ అంటే వెనుకకు ఉన్న వంపు ఇంకా వెనుకకు ఉంటే దాన్ని కైపోసిస్ అంటారు. దాన్ని ఇప్పుడు మాట్లాడుకున్నట్ల హంచ్ బ్యాక్ అంటారు లేదా అప్పర్ బ్యాక్ అని కూడా అంటారు. 2వ ప్రశ్న, 2వ ఆప్షన్ బౌల్ లెగ్స్ అంటే తెలుగులో దొడ్డి కాళ్ళు అంటారు. ఇది రికెట్స్ వ్యాధి వలన మానవునికి వ్యాపించింది. దాని బౌల్ లెగ్స్ నివారణకి ఉపయోగపడే చికిత్సని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నాకున్ని అన్నా కూడా రికెట్స్ వ్యాధి వల్లే వస్తుంది. ఎన్సీసీకి దీనికి పనికిరారు, డిఫెన్స్కి పనికిరారు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి.